సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన త్రివేణివనం ఫారెస్ట్ ఎకో పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సురేష్ శెట్కర్, ఎమ్మెల్యే మాణిక్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ మాట్లాడుతూ పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 ఎకో పార్కులను సీఎం ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. త్రివేణివనం జహీరాబాద్ ప్రజలకు గొప్ప వరమని ఎమ్మెల్యే మాణిక్రావు పేర్కొన్నారు. పంతులు వెంటకి జరగాలి కొద్దిగా. సంగమం ఇది. ఇక్కడ తెలుగు, కన్నడ, మరాఠీ అన్ని 3 ప్రాంతాలు దగ్గరున్న ప్రాంతం ఇది. నామకరణ కూడా చాలా బాగా ఆలోచించి పెట్టడం జరిగింది. మరి దాంతో పాటు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హరితవనం ఉండాలి, అందరి ప్రజలకు నాణ్యమైన గాలి అంటే ఆక్సిజన్ అందాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్త మొత్తంలో 11 ప్రాంతాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రాంతం నుంచి వారు ఈరోజు గుర్రంగూడ నుంచి రంగారెడ్డి జిల్లా వారు ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు. సేమ్ టైం దాంతో పాటు ఈరోజు మన జహీరాబాద్, ఎందుకంటే జహీరాబాద్ కు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టౌన్ ఇన్ తెలంగాణ అంటే ఇప్పుడు మన జహీరాబాద్ దానికి ఒక డెస్టినేషన్ ఏర్పడబోతున్నది. ముఖ్యంగా మీకు తెలుసు, ఇండస్ట్రియలైజేషన్ మీద నీమ్స్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నేను కూడా ఎంపీగా ఉన్నాను. అప్పుడు కష్టపడి తెచ్చినాం, ఆయన మధ్యలో స్లో అయిపోయింది. మళ్ళా ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన దానికి పికప్ చేసినాం. మళ్ళీ ఆ ప్రాంతం అంతా త్రివేణి సంగమం ఇది.